బాబాయ్, ఏంటమ్మా? ఆ చారు ఎంత మోసం చేసిందో మీరే చూశారు కదా బాబాయ్. ఆ చారు మాయలో పడి పిన్ని బాటలో మీరు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు బాబాయ్. అన్నయ్య మాట తమ్ముడు దాటితే తమ్ముడికే కాదు, ఆ ఇంటికే గౌరవం ఉండదు బాబాయ్. ఎప్పుడైనా రాముడి తర్వాతే లక్ష్మణుడు. ఈ విషయంలో పెదనాన్న బయటపడకపోయినా ఎంత మదన పడుతున్నారో మీకు తెలుసు. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు పిన్ని మాటలు నమ్మి తను చెప్పినట్టు చేయడానికే సిద్ధమయ్యారు. ఏ రోజైనా పెద్దమ్మ కానీ పెదనాన్న కానీ మిమ్మల్ని తక్కువగా చూసారా ఏంటి? ఈ ఆస్తి కోసమే కదా ఈ గొడవంతా. మీకున్న ఒక్కగానొక్క కొడుకే ఈ ఇంటికి వారసుడైపోతాడు. బిట్టుకే కదా ఈ ఆస్తంతా చెందుతుంది. ఈలోపు అధికారం కోసం ఆస్తి కోసం ఆరాటపడ్డం ఎందుకు బాబాయ్? ఇప్పటికైనా పొరపాటైందని చెప్పి మీ భుజాన ఉన్న కండువా తీసి పెదనాన్నకి ఇవ్వండి. పెదనాన్న మీ నుంచి ఏది ఆశించలేదు. ఇది కూడా నేను మీకు చెప్తున్నాను కానీ ఏ రోజు అధికారం ఆయన గుప్పెట్లో ఉండాలని పెదనాన్న అనుకోలేదు. కానీ పెదనానికి దక్కాల్సిన గౌరవం మనం కూడా ఇవ్వాలి కదా బాబాయ్. ఆయన గౌరవాన్ని ఆయనకే ఇచ్చేద్దాం బాబాయ్. ఏంటమ్మా ఆద్య, మా ఆయనతో ఏం చెప్తున్నావు? మా ఆయన నా మాట విని నా దారిలో నడిస్తే నీకేంటి ప్రాబ్లం? అయినా చారు గురించి మేమేదో దాస్తున్నట్టు మాట్లాడుతున్నావు. మాకు కూడా ఈరోజే తెలిసింది కదా తను గుడ్డిది కాదు అని. ఇప్పుడు సమస్య అది కాదు పిన్ని. చారు అడిగిందని మీరు అధికారం తీసుకున్నారు. ఇప్పుడు తనే లేదు. అందుకే ఆ అధికారాన్ని హోదాని తిరిగి పెదనాన్నకి ఇచ్చేయండి. ఆయన బాటలోనే ఈ కుటుంబం బాగుంటుంది. అప్పుడే మీకు గౌరవం ఉంటుంది. ఆహా, ఈ కుటుంబంలో మాకున్న గౌరవం చాలమ్మా. అది కాదు పిన్ని. ఆపే. ఏ మేం పెత్తనం చెయ్యలేమనా? లేదంటే మా పెత్తనం చూసి పర్మనెంట్గా పెత్తనం మాకే ఇస్తారని భయమా?